రాష్ట్రంలో కొత్తగా 70 బార్లట. రాష్ట్రంలో కొత్తగా 70 బార్లు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారితో పాటు కాంగ్రెస్ నాయకులు, మిగిలినటువంటి ప్రతిపక్ష పార్టీలందరూ కూడా కేసీఆర్ తాగుబోతు, ప్రభుత్వం తాగుబోతు, తాగుబోతుల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం అని ఇష్టానుసారంగా మాట్లాడారు. మేము అధికారంలోకి వస్తే బెల్ట్ షాప్లను రద్దు చేస్తామని చెప్పింది కాంగ్రెసా కాదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా కాదా? కావాలంటే మీ వీడియోలు కూడా ఉన్నాయి, మీ మేనిఫెస్టో కూడా అందులో సాక్ష్యంగా ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు మూసేస్తామని ఏడాదిన్నర అయింది. దానికేం కోట్ల రూపాయల ఖర్చులు కావే. బెల్ట్ షాపులు మూసేయడానికి ఒక చిన్న సంతకం సరిపోతుంది. ఎందుకు ధైర్యం చేయట్లేదు అంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పైసలు కావాలి, పైసలు కావాలంటే ప్రజలు తాగాలి, ప్రజలు సావాలి. మీరు తాగండి, ఊగండి. 60 ఎలైట్ బార్లట, ఇంకా 60 బార్లు ఎలైట్ బార్లట. అవి కూడా అంటే ఎక్కడ ఎవరు ఎక్కువ పైసలు ఖర్చు పెట్టి తాగుతారు అనేది చూసి బాగా ఆదాయం వచ్చేటువంటి చోట బార్లు ఇస్తారట. నువ్వు తాగాలి, తాగినోడు గట్టే తాళ్ళ పన్ను అని వెనకటి ఏదో సామెత ఉండే. అంటే ఇవాళ తాగినోళ్ళు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ ఏదైతే విమర్శించిందో ఆ విమర్శించినటువంటి కాంగ్రెసే తిరిగి ఇవాళ మందు పైన, తాగుడు పైన, తాగుబోతులతోటి వచ్చేటువంటి ఆదాయం పైన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది. ప్రజలకు ఏ విధంగా ఈ తాగుడు అనేటువంటిది మేలు చేస్తుందో ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ లేదా ఈ మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల ఆరోగ్యానికి కానీ దేనికైనా ఈ మద్యం అనేటువంటిది మంచిదా? మద్యం తాగడం వల్ల అద్భుతాలు జరుగుతాయి, ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది, వాళ్ళ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అనేటువంటి ఏ ఒక్కరి చేతనే చెప్పించండి. మీరు అల్లోపతి ద్వారానో, హోమియోపతి ద్వారానో, ఆయుర్వేదం ద్వారానో ఈ మద్యం మంచిదనేటువంటి మాట ఎవరితోటైనా చెప్పించండి. ఒక మాట, ఈ మద్యం మంచిదని ఏ ఒక్కరితోటైనా చెప్పించండి. ఎందుకు ఇట్లా తాగుబోతులను తయారు చేస్తారు? మీరు టీఆర్ఎస్ను తాగుబోతుల సర్కారం చేసి ఇవాళ కొత్తగా మళ్ళా బార్లు పెంచి, బీర్లు పెంచి, మళ్ళా కింద బెల్ట్ షాపులను పెంచి బెల్ట్ షాపులను రద్దు చేస్తా అన్నది ముఖ్యమంత్రి గారా, అవునా కాదా? కాంగ్రెస్ పార్టీయా కాదా? కావాలంటే మీరు మాట్లాడినటువంటి అనేకమైనటువంటి వీడియోలను మీకు చూపిస్తాం. మీకు దమ్ముందా? ఆ విషయం పైన మాట్లాడేటువంటి దమ్ముందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి? అది పోను ఇంకా ప్రజలారా తాగండి, కసరత్తు చేస్తున్నారు, త్వరలో నోటిఫికేషను. ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి అంటే ఇంకా ఎక్కువ తాగాలి. ఇప్పటికీ 20,000 కోట్ల పైన ఆదాయం వస్తున్నది. ఇంకో 20,000 కోట్లు చేసి ప్రజలు తాగాలి. తాగితే వానికి ఆరోగ్యం ఖరాబు. తాగేటోళ్ళకు బుద్ధి ఉండాలి ముందుగాల. మనం ఎందుకు తాగాలి, ఏం తాగుతున్నాం అనేటువంటిది. ఎవడో పుణ్యానికి ఇస్తే బీరు తాగుతారు, ఎన్నికల టైంలో అలవాటు చేస్తారు, తర్వాత వాడు తాగకుండా ఉండలేడు. మనకు అది మంచిది కాదని తెలిసిన తర్వాత ఎదురుగా కనబడ్డ తాగకుండా ఉండగలగాల. ప్రభుత్వమే తాగుబోతులను చేసి, ప్రభుత్వమే ప్రజల యొక్క ఆరోగ్యాలను పాడు చేసి, ఆర్థిక స్థితిని పాడు చేస్తున్నది. ఇవాళ పెన్షన్ పోతున్నది, అది మందులకు తాగుడికే పోతున్నది. మీరు ఇచ్చేటువంటి రైతు బంధువులు ఇవన్నీ కూడా రైతులకు పెట్టుబడులు పోతలేవు, తాగుడికే పోతున్నది పూర్తిగా. రాష్ట్రంలో ఈ తాగుబోతుల సంఖ్య ఎందుకు పెరుగుతున్నది? ఎందుకు ఈ మందు తాగాలి, ఎందుకు ఈ బీర్లు తాగాలి, ఎందుకు తాగాలి? ఎప్పుడో ఒకసారి, ఏడాదికి ఒకసారో, 2 సార్లు, 3 సార్లు ఏదైనా పండుగలకో పబ్బాలకో తాగేటువంటి ప్రజలు ఇవాళ ప్రతిరోజు తాగుడు కోసమే బ్రతుకుతున్నటువంటి ప్రజలు ఉన్నారు. పొద్దుంత ఎందుకు కష్టపడుతున్నాం అంటే రాత్రి తాగడానికి, రాత్రి ఎందుకు తాగుతున్నాం అంటే పొద్దున కష్టపడ్డా అని. పొద్దున కష్టపడ్డందుకు రాత్రి తాగుతున్నారు, రాత్రి తాగడానికి పొద్దుంత కష్టపడుతున్నారు. ఎందుకు ఈ తాగుడు? ప్రజలన్నీ తాగుబోతులు చేస్తున్నది సర్కారే. తాగితే మన ఆరోగ్యం ఖరాబ్, మన ఆరోగ్యం ఖరాబ్. వాడు ఆసుపత్రి చుట్టూ తిరగాలి, ఆ పైసలు ఆసుపత్రులకు పెట్టాలి, దండగా పెట్టాలి. తాగి వాడు బండ్లు తోలుతుంటాడు, వాడు తాగినోడు బండ్లు తోలడం వల్ల సగం మంది చచ్చిపోతున్నారు. వాడు గుద్దుతున్నాడు, లేకపోతే వాడు దస్తున్నాడు, ఇంకోళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. తద్వారా ప్రజలకు ఇబ్బందే. ఈ ఆదాయం పెంచడం వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉన్నదా? ప్రజలు ఆలోచించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి. కేవలం మద్యం ఆదాయం పైన మాత్రమే ఇవాళ ప్రభుత్వాలు, ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రభుత్వం అయినా సరే తాగడం అనేటువంటిది ఎసెన్షియలా? తాగడం ఇవాళ వాడు మందు తాగుతాడు, మందు సరిపోదు, బాగా మందుకు అలవాటు పడిపోతాడు, విపరీతంగా తాగుబోతులుగా మారి చచ్చిపోతారు. మనకి తాగితే నిశా సరిపోవట్లేదు, గంజాయి తాగుతున్నారు, గంజాయి తాగితే నిశా సరిపోవట్లేదు, డ్రగ్స్కి పోతున్నారు. కేవలం ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. మీకు దమ్ముంటే దశల వారీగా మద్యాన్ని అమ్మకాన్ని తీసేయండి. మొట్టమొదట బెల్ట్ షాప్లను తీసేయండి. గ్రామాలలో ఇవాళ మందు అందుబాటులో లేకుంటే, కనీసం 40% మంది తాగుడు బంద్ చేస్తారు.
రోజు తాగేటోళ్ళు ఏ వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో నెలకు ఒకసారో కూడా తాగరు. మీరు తాగుడు బంద్ చేయండి, బెల్ట్ షాపులు రద్దు చేయండి. బెల్ట్ షాపులు రద్దు చేస్తే చాలు, తాగుడు మొత్తం తగ్గుతుంది. అయినా హైదరాబాద్ చుట్టుపక్కలనే మీకు 1 కోటి మంది జనాభా ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కలనే విపరీతమైనటువంటి మందు షాపులు ఉన్నాయి. ఏమున్నది ఇంకా తాగడానికి? గ్రామాలలో అట్లే ఉన్నది పరిస్థితి, హైదరాబాద్ అట్లే పరిస్థితి ఉన్నది. గతంలో ఉన్నది తాగుబోతు ప్రభుత్వం అయితే ఇప్పుడున్నది తాగుబోతు ప్రభుత్వమా కాదా? కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ గ్రామాల్లో ఉండేటువంటి కాంగ్రెస్ శ్రేణులు, కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు తీసేస్తామన్నటువంటి కాంగ్రెసు ఇవాళ బార్ల సంఖ్య పెంచి, ఇవాళ వైన్స్ సంఖ్య పెంచేసేటువంటి ప్రయత్నం చేసి కొత్త మద్యాన్ని ఇవాళ మార్కెట్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం, ఇది అభివృద్ధికి నిదర్శనమా లేదా విధ్వంసానికి నిదర్శనమా అనేటువంటి విషయం చెప్పాలి. అంటే మీరు ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, అధికార పక్షంలో ఉంటే ఒక రకంగా మాట్లాడతారు. సో వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా అదే అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలారా మీరు తాగండి, సావండి, మీ సావు మీరు సావండి. ప్రభుత్వాలు మీ సావుల ద్వారా వచ్చే డబ్బులతోటి ప్రభుత్వాలు నడుస్తుంటాయి. ప్రజల సావుల ద్వారా వచ్చేటువంటి డబ్బులతోటే ఇవాళ ప్రభుత్వాలు నడుస్తున్నాయని చెప్పడానికి ఇంతకంటే వేరే ఏమీ లేదు.